మాట ఉంది, మంచిని మైక్లో చెప్పాలి, చెడును చెవిలో చెప్పాలి అని. ఇవాళ మనం దాన్ని రివర్స్ చేయాలి, చెడును మైక్లో చెప్పాలి. ఇవాళ మంచి ఏమని ఉంటే మనం మాట్లాడుకుందాం, కానీ ఇవాళ చెడుని బయటికి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే, ఆంధ్ర సినీ మీడియాలో ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి 85 ఏళ్ళుగా ఉన్నది ఇక్కడ. ఇప్పుడు ఆ పిల్లికి గంట కట్టేటోడు ఒకడు కావాలి. ఇవాళ ఆ పిల్లికి గంట కట్టేటటువంటి పని ఒకటి జరగాలి. తెలంగాణ చరిత్ర ఏదో చెప్పుకుంటే రామాయణం అవుతుంది, మాట్లాడుకుంటే భాగవతం అవుతుందని ఏదో ఒక మాట మాట్లాడేటోళ్ళు. ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, అన్న హెచ్ రమేష్ బాబు గారు వచ్చారు, వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్నకి ఒక చైర్ వేయండి దయచేసి. సినిమా రంగం మీద, తెలంగాణ సినిమా చరిత్ర మీద చాలా లోతైనటువంటి కృషి చేసి అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసినటువంటి విమర్శకుడు అన్నకి స్వాగతం తెలియజేస్తాను. ప్లీజ్ అన్న ఇక్కడికి రండి. వెనకబడ్డోళ్ళం, మళ్ళీ ఇంత వెనక కూర్చోవద్దు, దయచేసి ముందుకు రావాలి. ఇప్పుడు నాగర్ కర్నూలు కందనూలు కవులు అన్న బ్యాగులకి వెళ్ళి తుపాకులు తీస్తున్నాడా, పుస్తకాలు తీస్తున్నాడా అర్థమైతే లేదు. సభలో సీనియర్ జర్నలిస్టు కంబాలపల్లి కృష్ణన్న ఉన్నాడు. అన్న కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. ముందుకు రా అన్న, మనం వెనకబడ్డోళ్ళం, మళ్ళీ వెనక కూర్చుంటే ఎట్లనే, ముందుకు రాండి. తర్వాత మోహన్ బైరాగ్ అన్న ఇటీవలనే మన తెలంగాణ సినిమా గురించి ఒక అద్భుతమైనటువంటి మీటింగ్ పెట్టిండు. అన్న గట్టిగా సపోర్ట్లు కొట్టండి. అన్న ఒకసారి మీరు నిలబడండి. మోహన్ బైరాగ్ అన్న 2011లోనే తెలంగాణ ఫిలిం ఛాంబర్ అన్న ఫిలిం ఛాంబర్ని ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక ఉద్యమ నాయకుడు అన్న, తెలంగాణ ఉద్యమకారుడు, అట్లాగే జర్నలిస్టు, సినిమా ఇండస్ట్రీ గురించి కూడా చాలా పనిచేసినటువంటి వ్యక్తి. సో మిత్రులారా, ఇవాళ మనం పిల్లికి గంట కట్టేటటువంటి పనికే ఇక్కడ కూర్చున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ, తెలంగాణ వచ్చిన ఈ 11 ఏళ్లలో, తెలంగాణ రాకముందేమో మనం 60 ఏళ్ల పాటు మాకు అన్యాయం జరుగుతుంది మొర్రో అని చెప్పి మనం మొత్తుకొని చెప్పుకున్నటువంటి దశ నుండి, ఇంతకుముందు స్కైబాబు అన్న చెప్పినట్టు కొంచెం రిలాక్స్ అయినాం. ఆ రిలాక్స్కు 10 ఏళ్ళు పట్టింది. మళ్ళీ చూసే వరకు, కళ్ళు మూసి తెరిచే వరకు మళ్ళీ ఆంధ్రోళ్ళే చాలా జాగ్రత్తగా అన్ని రంగాల్లో చొచ్చుకొస్తున్నారు. చాలా గమ్మత్ అనిపిస్తుంది. చాలా కీలకమైన పొజిషన్లో ఉంటున్నారు వాళ్ళు ఇప్పుడు. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి నాకంటే మీకే బాగా తెలుసు, మీ అందరూ అక్కడ బాధితుల సంఘం కాబట్టి. చాలా గమ్మత్తుగా నా మిత్రుడు ఒక అబ్బాయి తన పేరు చివరన రావు అని పెట్టుకున్నాడు. ఎందుకు రావు అని పెట్టుకున్నామని అడిగిన, అంటే ఇండస్ట్రీలో ఉండాలంటే రావు ఉండాలన్నా, నాయుడు ఉండాలన్నా, అది లేకుంటే మనల్ని అక్కడ పట్టించుకోరన్నా అనేటటువంటి ఒక మాట అనుకొచ్చిండు మా నెల్లూట్ల ప్రవీణ్ చందర్ అన్న సినిమాకి పనిచేసిన అబ్బాయి. సో అట్లా 2.5 కులాల, 2.5 జిల్లాల ఒక గుత్తాధిపత్య మాఫియాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ తయారైనటువంటి దశ నుండి ఈ చర్చ బహుశా ఇది కొత్తది కాదు. రఫీ అన్న లాంటోళ్ళు, ప్రేమరాజ్ అన్న లాంటోళ్ళు చాలా కాలంగా మాట్లాడుతున్న మాటే. చాలాసార్లు మేము ఏమనుకుంటామంటే, మా సంగిశెట్టి శ్రీనివాస్ సారు, సుంగిరెడ్డి సార్ ఇట్లా మళ్ళీ మొదటికాయలు స్టార్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. తెలంగాణ అన్యాయాలు జరిగినాయి కదా అని పోరాటం మొదలు పెట్టుకుంటే మళ్ళీ అన్యాయాలు అక్కడి నుండే మళ్ళీ ఫస్ట్ కాయలు మాట్లాడుకోవాల్సి వస్తుంటుంది. 60 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటికి పోవాలి, 100 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ వెనుకకు పోయి మళ్ళీ తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు గడిచిపోయి 11వ ఏరు పూర్తయిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో మళ్ళీ మనం మొదటికాయల్ని మాట్లాడుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల నడుమ మనం కాజా మన్సూర్ గారు వచ్చిన వారిని వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తూ ఉన్నాం. దర్శకులు ఒక చైర్ ముందరికి వెళ్ళి, ఒక చైర్ ముందుకు ఇచ్చండి. కాజాబాయ్ అక్కడ కూర్చోండి. వారు తెలుగు యూనివర్సిటీ అక్కడ కూర్చోండి, మీరు ఉన్న ఒక ఆడబిడ్డ మీరు కూర్చోండి. తెలుగు సినిమా తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసినటువంటి డాక్టర్ కాజా మన్సూర్ గారు, కాజా పాషా గారు, సినిమా డైరెక్టర్, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన చాలా పెద్ద ఉద్యమకారుడు. తన పిహెచ్డి థీసిస్ తెలంగాణ భాషలోనే రాస్తాను లొల్లి పెట్టుకున్నాడు. మేము సంతకం పెట్టామని వాళ్ళు అన్నారు. ఎట్లా పెట్టరో చూస్తా, యూనివర్సిటీ ఎట్లుంటుందో చూస్తా అని చెప్పి జిద్దుకు దిగిన మనిషి ఆయన. ఈ రఫీ అన్న ఎంత జిద్దుకు దిగే మనిషి, ప్రేమన్న ఎంత జిద్దుకు దిగే మనిషి, ఆయన కూడా అంతే.
వీళ్ళంతా చాలా గటికులు, ఒక రకంగా చెప్పాలంటే కురకరాని కొయ్యలు వీళ్ళని వదిలిపెడితే మొత్తం ఏమంటారు కబడ్డీ కూతకు పంపిస్తే మొత్తం టీం వేసుకొస్తారు వీళ్ళు, టీం అంతా అవుట్ చేసుకొచ్చేటటువంటి మునగాన్లు వీళ్ళు. అయినా సరే ఇవాళ ఇండస్ట్రీలో చూసుకుంటే మాత్రం ఏం మారింది, తెలంగాణ వాయిస్ పెరిగింది. తెలుగు సినిమాలలో తెలంగాణని అవమానించి, తెలంగాణ భాషని అవమానించి, తెలంగాణ పాత్రల్ని అవమానించి, తెలంగాణ శకుంతల మనందరికీ తెలుసు బాగా. ఆమె తెలంగాణ ఆవిడ కాదు, ఆమె ఎక్కడో మహారాష్ట్రలో ముంబైలో పుట్టిన ఆమెకు అనివార్యంగా తెలంగాణ మాండలికం నేర్పించి కేవలం ఒక విలన్ లాగా ఆమెను ప్రజెంట్ చేసేటటువంటి పని నిర్విరామంగా కొనసాగింది. ఆమె తెలంగాణ కాదు, ఆమెకు తెలంగాణ రాదు, అయినా సరే ఆమెను తెలంగాణ శకుంతల చేసారు. మన నర్సింగ్ యాదవ్ ఉండే మనకి, ఆయనను కూడా విలన్గా చూపించిండ్రు. రామరెడ్డి ఉండే రాయలసీమ నుండి, ఆయనను తెలంగాణ భాషే. అంటే విలన్లందరూ తెలంగాణ భాష మాట్లాడతారు, వేణుమాధవ్ లాంటి కమెడియన్ల చేత తెలంగాణ భాష మాట్లాడిస్తారు. అంటే హీరోలేమో ఆంధ్ర భాష మాట్లాడుతుంటారు, కోస్తల మాట్లాడుతుంటారు, మన తెలంగాణ వాళ్ళకేమో ఇట్లాంటి జరిగిందని చాలాసార్లు మేము చల్లా శ్రీనివాస్ అన్న లాంటి క్రిటిక్స్, హెచ్ రమేష్ అన్న లాంటి వాళ్ళు, మామిడి హరికృష్ణ అన్న లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా రాసిండ్రు. రాస్తే ఏం మార్పు వచ్చింది? నేను తులసి అని ఒక సినిమా వచ్చింది కదా వెంకటేష్ది, అలా ఝాన్సీ గారు కోకాపేట ఆంటీ అని ఒక క్యారెక్టర్ చేస్తే ఎన్ని అవహేళనలు అంటే తెలంగాణ ప్రజల్ని అవమానించేటటువంటి క్యారెక్టర్ అది. అట్లాంటి క్యారెక్టర్ పెడితే నాకు ఆ సినిమా ఇంటర్వ్యూలో లేచి వచ్చినంత కోపం వచ్చింది. ఇంత దారుణంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి కాలంలో కూడా ఇంత దారుణంగా ఎట్లా సినిమాలు తీస్తారు అనేటటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణల వెనుక వక్రీకరణ ఇంకెంత కాలం అని ఒక వ్యాసం రాసిన నేను. అంటే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సంస్కృతిని అవమానించేటటువంటి పని అది. ఎట్లాంటిదంటే మద్రాసులో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడ తిని ఇక్కడ బతుకుతూ ఇక్కడి ప్రజల్ని అవమానించేటటువంటి కుసంస్కారం ఎందుకు వచ్చిందో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అయితే ఈ సమావేశంలో అక్షర కుమార్ లాంటి యంగ్ డైరెక్టర్లు ఉన్నారు, ఆయన షరతులు వర్తిస్తాయి అనేటటువంటి సినిమా తీసేయండి. నేను అక్షరతోటి ఆ సినిమా తీసే సందర్భంలో మాట్లాడినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణ ఆత్మని ఆవిష్కరించే సినిమా కావాలి అక్షర అని చెప్పిన. అంటే ఎట్లుంటో చెప్పన్నా అన్నాడు. అంటే తెలంగాణ ప్రజల భాషని, సంస్కృతిని, వాళ్ళ హిస్టరీని, వాళ్ళ కల్చర్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ఫిలాసఫీని అది సినిమాలో ఉండాలి అనేటటువంటి ఒక మాట చెప్పి ఆ రోజు ఆయనతో ఆ చర్చలు చేసినటువంటి సందర్భం ఉంది. చాలా మంచి సినిమా తీసిన మనోడు. సో అట్లా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మన డైరెక్టర్ల సంఖ్య పెరుగుతున్నది, మన డబ్బింగ్ ఆర్టిస్టుల సంఖ్య పెరుగుతున్నది, మన యాక్టర్ల సంఖ్య పెరుగుతున్నది. కానీ దర్శక నిర్మాతల దగ్గర చాలా దారుణంగా మనోళ్ళు మోసపోతున్నటువంటి పరిస్థితి, లేకుంటే రకరకాల అడ్డంకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతున్నది అనేది మాత్రం చాలా తేట తెల్లమవుతున్నటువంటి విషయం. 2-3 కుటుంబాలు వెళ్తున్నాయి సినిమా ఇండస్ట్రీని, మిగిలిన వాళ్ళకి ఎక్కడ ఉన్నది పరిస్థితి. సో కాబట్టి ఇట్లాంటి ఆధిపత్యాల గురించి తెలంగాణ సినిమా ఎట్లా ఎదగాలి, ఇవాళ తెలంగాణ పరిరక్షణ వేదిక ఏం ఆలోచిస్తున్నది అంటే, ఇక్కడ ఉన్నటువంటి అవరోధాలు ఏంది సినిమా ఇండస్ట్రీలో, వాటిని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా సరే మనోళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గంట సేపు వాళ్ళ అనుభవాలు చెప్పగలిగిన వాళ్ళే. నాకు తెలిసి బహుశా ఇప్పుడు రీల్స్ లేవు, కానీ ఒకప్పుడు రీల్స్ అన్నీ ఎక్కడో ఒక ల్యాబ్లో ఆగిపోయేటట. తెలంగాణ వాళ్ళు సినిమా తీస్తే ఆ ల్యాబ్లో ఆగిపోయేటట. తెలంగాణ వాళ్ళు సినిమా తీస్తే అది రిలీజ్ కాకుండా ఆపేస్తోళ్ళట. ఎడిటింగ్లో ఆగేటి, రిలీజింగ్ దగ్గర ఆగేటి, డిస్ట్రిబ్యూటర్లు ఆపేస్తోళ్ళు, ఎగ్జిబిటర్లు ఆపేస్తోళ్ళు, రకరకాల అవమానాలు జరిగినటువంటి సందర్భాలు కూడా అనేకం తెలంగాణ కళాకారులకు ఉన్నాయి. తెలంగాణ నుండి వచ్చినటువంటి వాళ్ళకి చక్రి అన్న ఒక అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగితే ఆయన క్యారెక్టర్ని ఒక కమెడియన్గా పెట్టి సినిమాలు తీస్తారు. ఆయనని అవమానించి ఆయన కుంగి కృషించేటట్టుగా చేసినటువంటి కుట్రలు కూడా ఇండస్ట్రీలో చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ సినిమాని ప్రోత్సహించే విధంగా ఏదైనా ఒక పాలసీ ఉందా, అసలు ఆ పాలసీకి ప్రభుత్వం ఎందుకు ముందుపడట్లేదు, తెలంగాణ సినిమాని ఎందుకు ప్రోత్సహించట్లేదు, ఇక్కడ నుండి హీరోలు ఎందుకు రావట్లేదు, ఇక్కడ నుండి కొత్త దర్శకులకి ఎలాంటి తోడ్పాటు అందుతున్నది అనేటటువంటి అనేకమైనటువంటి విషయాలు మన ముందు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ మాట్లాడుకునేటటువంటి సందర్భంలో దయచేసి మిత్రులంతా కూడా మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సంక్షిప్తంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయాలి. మనం అనుకున్నటువంటి సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులే మాట్లాడతారు, వాళ్ళ అనుభవాల్ని చెప్తారు. అయితే అన్యాయం ఎంత జరిగింది రాసియండి అంటే మన వాళ్ళందరూ అడిషనల్ సీట్స్ అడుగుతారు.
ఎందుకంటే ఇచ్చిన ఆన్సర్ షీట్ సరిపోదు, అడిషనల్ షీట్స్ కావాలి దానికి. అన్ని అన్యాయాలు జరిగినాయి కాబట్టి అన్ని అన్యాయాల గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ అది కూడా గంటలు గంటలు చెప్పుకున్నా ఒడవనటువంటి ముచ్చట రోజులు చెప్పుకోవచ్చు. కానీ కాకుంటే సంక్షిప్తంగా కట్టే కొట్టే తెచ్చే అనేటటువంటి ఒక అవగాహనని అందించి ఇక్కడి నుండి ఈ మీటింగ్ ద్వారా మనం ఒక సందేశాన్ని ప్రభుత్వానికి పంపించాలి. ఎలాంటి మార్పులు తీసుకురావాలి, సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అయితే ముందు తెలంగాణ సినిమా ప్రయాణాన్ని ఎక్కడి నుండి మొదలై ఎక్కడి దాకా వచ్చి ఆగింది అనేటటువంటి విషయాన్ని ముందు మనం మాట్లాడుకొని, ఆ తర్వాత జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుకొని, ఆ తర్వాత ఏం చేద్దాము అనేటటువంటి భవిష్యత్ కార్యాచరణ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రఫీ అన్న ఉన్నాడు. రఫీ అన్న చాలా ఆవేశపరుడు, ఆవేదన పరుడు, ఆలోచన పరుడు. ఆయన సినిమా ఇండస్ట్రీ గురించి డక్క మక్కిలు తిని ఉన్నాడు. ఆయన ఇంకెన్నాళ్ళు సినిమాని కూడా ఆపేసినటువంటి చరిత్ర ఉంది. ఆయన కొట్లాడి మళ్ళీ దాన్ని బయటికి తెచ్చుకున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే మేము తెలంగాణ పరిరక్షణ వేదిక తరపున పెద్దలు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సారు, సాహిత్య విమర్శకులు, తెలంగాణ చరిత్ర పరిశోధకులు సంగిశెట్టి శ్రీనివాస్ అన్న, సీనియర్ జర్నలిస్టు ముస్లిం ఉద్యమకారుడు స్కైబాబు అన్న చెప్పినట్టు మనం ఇక్కడి నుండి ఒక ఎజెండాని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మనం అందరం ఏం చేద్దాము అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ఇక్కడ కూలంకషంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ